హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది డిప్లొమా C20 ఎవరైతే మొన్న రిజల్ట్స్ వచ్చి ఇప్పుడు సప్లీ ఎగ్జామినేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు సప్లీ ఎగ్జామ్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మీకు కావాల్సిన సోర్సెస్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా. ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి. సో రెగ్యులర్లో ఎలా పాస్ అవ్వాలి, థర్డ్ సెమ్ రెగ్యులర్లో అనేది మీకు మళ్ళీ ఒక సపరేట్ వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది థర్డ్ సెమ్ సప్లీతో పాటుగా ఫస్ట్ ఇయర్ ఎవరైతే థర్డ్ సెమ్ రెగ్యులర్తో పాటుగా ఫస్ట్ ఇయర్ సప్లీ రాస్తారు కదా, సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకుంటూ చదవాలనేది చెప్తాను. చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంపార్టెంట్ టిప్ ఏంటి అనేది నేను చిన్న చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఫస్ట్ ఇయర్ సప్లీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ 1, 2, 3, 4 7 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. 4 సబ్జెక్ట్స్ ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు ఫోర్త్ సెమ్కి ఎలిజిబుల్ ఉండరు. 4 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉన్నవాళ్ళు, ఓకేనా? సో 4 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉన్నవాళ్ళు థర్డ్ సెమ్కి ఎలిజిబుల్ ఉండరు. కాబట్టి మీరు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. మీరు ఓన్లీ 3 పాస్ అయ్యారు అనుకోండి మొన్న రెగ్యులర్లోని, ఫోర్త్ సెమ్కి ఎలిజిబుల్ ఉండరు. ఎందుకంటే 4 సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఇయర్లో, అప్పుడే మీరు ఫోర్త్ సెమ్కి ఎలిజిబుల్. కాబట్టి సో మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి, ఖచ్చితంగా చేయాలి. ఇన్ కేస్ ఎవరికైనా 1, 2, 3 సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళు ఫోర్త్ సెమ్కి ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా మీరు కూడా సప్లీని క్లియర్ చేసుకుంటే మీకు టోటల్గా మంచి వాల్యూ ఉంటుంది. మీరు డిప్లొమా చదువుకున్నందుకు కూడా, అంటే క్లియర్ చేసుకోకపోతే ఉండదా అని కాదు, కానీ అటెంప్ట్స్ పెరుగుతున్న కొద్దీ ఇంకా పేపర్ మీద అవగాహన పోతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్లోని మీరు రెగ్యులర్ రాశారు, పోనీ ఉండిపోయింది 1-2 సబ్జెక్టులు, అది థర్డ్ సెమ్ వరకు క్యారీ చేసుకొని థర్డ్ సెమ్ రెగ్యులర్తో పాటు ఫస్ట్ ఇయర్ సప్లీ రాస్తారు. అప్పుడు రాసినప్పుడు మళ్ళీ ఉండిపోతే మళ్ళీ ఫోర్త్ సెమ్ రెగ్యులర్తో పాటు ఫస్ట్ ఇయర్ సప్లీ రాయాలి. సో అప్పుడు ఉండిపోద్ది, మళ్ళీ ఫిఫ్త్ సెమ్ అప్పుడు ఉండిపోద్ది. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఫస్ట్ ఇయర్లో బేసిక్ పోతుంది, ఫస్ట్ ఇయర్లో చదువుకుందంతా మర్చిపోతారు. సో అదంతా మీరు పక్కన పడేస్తారు. సో అప్పుడు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉండిపోతే ఫైనల్గా మీరు బీటెక్కి చేరడం అవ్వదు, లేదా ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం అవ్వదు. సో అందుకనే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 1 మంత్ పైనే ఉంటుంది, ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సప్లీ ఎగ్జామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేయాలి మీ ప్రిపరేషన్ని. మరి థర్డ్ సెమ్ రెగ్యులర్లో మేము పాస్ అవ్వద్దా అంటే అవ్వాలి. అది ఎప్పుడు ప్రిపేర్ అవుతారు తెలుసా మీరందరూ? మీరు థర్డ్ సెమ్ రెగ్యులర్ క్లాసెస్ అవుతున్నాయి కదా, ఆ క్లాసెస్ని వినండి, మిడ్ని కాన్సన్ట్రేట్ చేస్తూ రాసుకోండి, ఇట్స్ ఇనఫ్. తర్వాత మళ్ళీ మీకు థర్డ్ సెమ్ రెగ్యులర్కి ముందు అట్లీస్ట్ ప్రతి కాలేజ్ 7 to 10 days మధ్యలో ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ ఎగ్జామ్కి మధ్యన ఒక్కొక్క డే అయినా ఖచ్చితంగా గ్యాప్ వచ్చేటట్టుగానే పెడతారని అనుకుంటున్నా ఈసారి. ఇన్ కేస్ పెట్టినా పెట్టకపోయినా ప్రిపరేషన్ హాలిడేస్ అయితే 10 days ఇస్తాడు. కాబట్టి ఆ 10 daysలోని మీకున్న 5 సబ్జెక్ట్సే ఉంటాయి. కాబట్టి ఆ 5 సబ్జెక్ట్స్ని మీరు చదువుకోవడానికి ఈజీగా ఎలా చదవాలనేది మళ్ళీ చెప్తాను, మీరు అప్పుడు చదువుకోవచ్చు. థర్డ్ సెమ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సప్లీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫస్ట్ ఇయర్ సప్లీ అనేది మీరు ఇప్పటి నుంచే చదవాలి అంటే ఎలా చదవాలి? మరి సోర్సెస్ ఉండాలి కదా. సోర్సెస్ ఏంటంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అవి ఎనఫ్. నోట్సెస్ ఉంటే ఇంకా మంచిది, లేదనుకుంటే సో ఇంకా గూగుల్, యూట్యూబ్ చాలా డిపెండెంట్, మీ ఇష్టం అది ఇంకా. సో దాని నుంచి చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మరి చదవాలి కదా, మరి పాస్ అవ్వాలంటే ఎలా క్లియర్ చేసుకోవాలి అనేదే కదా ఈ వీడియో. ఎలా అన్నీ క్లియర్ చేసుకోవాలంటే సో మీరు C20 బ్యాచ్ కాబట్టి C16 క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టండి. అవి నేను రెగ్యులర్ అయినప్పుడు C16 క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి అని చెప్పున్నాను, ఇప్పుడు కూడా చూడండి కాదన్ను. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే C20 క్వశ్చన్ పేపర్స్ మీరు రెగ్యులర్, ఇప్పుడు సప్లీ అంటే రెగ్యులర్ C20 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ PQP అనే యాప్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇన్ కేస్ అక్కడ లేకపోతే మీకు చాలా JNTUK అని చెప్పి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి గూగుల్లో. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి AP డిప్లొమా C20 రెగ్యులర్ క్వశ్చన్ పేపర్స్ అని కొడితే మీకు వచ్చేస్తాయి ఆ లింక్ ద్వారా, ఓకేనా? సో మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ ఇయర్లోని కెమిస్ట్రీయే సబ్జెక్ట్ ఉండిపోయింది అనుకుందాం. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండిపోతే మీరు ECE వాళ్ళు అనుకుందాం, మీరు ECE వాళ్ళు అనుకుంటే మీకు కెమిస్ట్రీ ఉండిపోయింది అనుకుంటే C20 రెగ్యులర్ ECE క్వశ్చన్ పేపర్, మెకానికల్ క్వశ్చన్ పేపర్, EEE క్వశ్చన్ పేపర్, సివిల్ క్వశ్చన్ పేపర్, ఆటోమొబైల్ క్వశ్చన్ పేపర్, ఇలా 5 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అంటే కామన్ సబ్జెక్ట్స్
చెప్తున్నాను నేను. సో ఇలా 5 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఆ 5 క్వశ్చన్ పేపర్స్ కామన్ సబ్జెక్ట్స్, కోర్ అయితే ఉండవన్నీ. కోర్ ఎక్కడ ఉంటాయి? ఒకటే కదా ఉంటుంది. ట్రిపుల్ ఈ వాళ్ళంటే ట్రిపుల్ ఈ C20 రెగ్యులర్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ మీరే కదా C20 రాసిన వాళ్ళు రెగ్యులర్. సో అందుకనే ఈ కామన్ సబ్జెక్ట్స్ ఈ 5 పేపర్స్ తీసుకొని ఆ 5 పేపర్స్లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ ఒక 50 వస్తాయి. అన్ని చదవలేమనుకుంటే అట్లీస్ట్ ప్రతి క్వశ్చన్ పేపర్ నుండి ఒక 5 to 6 అయినా చదువుకోండి. ఆ తర్వాత ఎస్సేస్ అవి కూడా ఒక 25 ఎస్ఎస్ వస్తాయి 5 క్వశ్చన్ పేపర్స్ నుండి. వాటిని మీరు ఏం చేయాలి అంటే, సో మీరేం చేస్తారంటే వాటిని క్వశ్చన్ పేపర్లోని ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ కూడా చూస్తూ ఆన్సర్స్ని ఒక నోట్బుక్లా ప్రిపేర్ చేసుకోండి. మీకు టైం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఉండదు అనేది నాకు కూడా తెలియదు కానీ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత డైలీ చేయాల్సిన పని, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉండిపోయాయో ఆ ఉండిపోయిన సబ్జెక్ట్స్కి ఈ 1 month 45 daysలోని ప్రతిరోజు కూడా ఒక 1 to 2 hours పే చేస్తూ ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ కూడా, క్వశ్చన్స్ని కాదు ఆన్సర్స్ని మీ బుక్లో చూసుకుంటూ ఫేర్ చేసుకోండి. ఫేర్ చేసుకోవడం అంటే ఏదో ఎక్కిచ్చేయడం కాదు, చూసేసి ఆన్సర్ని ఒకసారి చదివి ఆ చదివిన ఆ క్వశ్చన్ ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ని చదివి ఆన్సర్ని కూడా చదివి ఆ ఆన్సర్ని ఒక నోట్బుక్లో, సపరేట్ నోట్బుక్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఫేర్ చేయండి. అలాగా డైలీ 2 short questions and 1 essay question, 2 short questions and 1 essay question. ఇంకా ఎగ్జామ్ దగ్గర పడుతుంది అన్నప్పుడు మీరు సండేస్ కూడా స్పేర్ చేసుకొని ఎక్స్ట్రా టైమ్, సో మీరు క్వశ్చన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ 5 క్వశ్చన్ పేపర్స్ని మీ సప్లిమెంటరీ ఎగ్జామ్ అయ్యే లోపుగా మీరు ఒక నోట్బుక్లో సపరేట్గా ఫేర్ చేసేసుకోండి. ఫేర్ చేసేసుకుంటే ఇప్పుడు ఆ ఫేర్ చేసుకున్న మొత్తం ఆన్సర్స్ అన్నీ కూడా సప్లీ ఎగ్జామ్ మరుసటి రోజు అనుకుంటే ముందు రోజు తీసుకొని చదువుకోండి. ఫ్రెష్గా ఒకసారి చూసుకొని చదువుకుంటే మీకు ఈజీగా నేను చెప్పినట్టుగానే ఆ ఆన్సర్స్ నుండి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మీకు 28 మార్క్స్ రావా చెప్పండి? 28 మార్క్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఆ 28 మార్క్స్ని మీరు గెటింగ్ చేసుకుంటే అట్లీస్ట్ 25 మార్క్స్ వరకు గెటింగ్ చేసుకున్న వాళ్ళు ఒక 3 మార్క్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి మీరు ఎంతో కొంత నేర్చుకుంటే మీకు అట్లీస్ట్ పాస్ అయిపోతారు. అది కాకుండా ఆ క్వశ్చన్ పేపర్స్ నుండి కాకుండా సప్లీ ఉన్న వాళ్ళకి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ పెడతాను. వాటి నుండి కూడా క్వశ్చన్ పేపర్స్లో కామన్ తీసి అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను పెడతాను. అవి కూడా మీరు నోట్బుక్లో ఫేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఈజీగా. ఎందుకు నేను ఫేర్ చేయమని చెప్తున్నానంటే ఇది నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్. మరి కోర్ ఏంటి? మరి కోర్ ఉండవు కదా C20 అంటే. C20 మీరు ట్రిపుల్ ఈ అనుకోండి, ట్రిపుల్ ఈ ఒక పేపరే ఉంటుంది. ఆ ట్రిపుల్ ఈకి సంబంధించి C20 రెగ్యులర్ పేపర్ తీసుకోండి. అలానే C16 పేపర్స్ ఉన్నాయి కదా, C16 పేపర్స్ నుండి రిపీటెడ్గా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఏం అడిగారు అనేది మీకే తెలుస్తుంది. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక 2018, 19, 20 3 క్వశ్చన్ పేపర్లు తీసుకొని ఆ 3 క్వశ్చన్ నుండి రిపీటెడ్గా ఏం క్వశ్చన్స్ అడిగారు, షార్ట్లో ఏం అడిగారు, ఎస్ఏలో ఏమడిగారు అవన్నీ ఫేర్ చేసుకొని అవి కూడా ఇలా రాసుకోండి. ఎందుకు రాసుకోండి అని చెప్తున్నానంటే ఇదే మేజర్గా చెప్పాలనుకుంటుంది. చదివేస్తే చదివేసి వదిలేస్తారు. సో చదివింది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అదే రాశారనుకోండి, ఒక దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు ఎప్పుడైనా రిపీట్ చేయాలనుకున్నా, మీకు ఎప్పుడైనా బోర్ కొట్టింది తీసి చూసుకొని మళ్ళీ పెట్టేయచ్చు. తర్వాత రాసింది మోర్ పవర్ గుర్తుంటుంది మనకి. మనం రాస్తాం కాబట్టి మన ఫ్రీ హ్యాండ్స్తోని, ఆ డయాగ్రామ్స్ కూడా వేస్తాం కాబట్టి మన ఫ్రీ హ్యాండ్స్తోని మనకి ఆ మూమెంట్ గుర్తుండి ఎగ్జామ్ పేపర్లోని అట్లీస్ట్ వాడు అడిగిన క్వశ్చన్కి 2-3 పాయింట్స్ రాసిన డయాగ్రామ్ కూడా గీయడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. తెలిసింది రాయడానికి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది అండ్ ఈజీగా పాస్ అవుతారు, గెట్టింగ్ అవ్వగలరు. సో ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సప్లీ ఎగ్జామ్ది ఏమీ లేదు. నేను చెప్పాలనుకుంటే ఇది భయపెట్టడానికి అయితే కాదు. కొన్నిసార్లు రెగ్యులర్ కన్నా సప్లీ కొంచెం టఫ్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. C20లో ఎలా అడుగుతాడు మనకు తెలియదు. కొన్నిసార్లు ఉన్నాయి, అన్ని పేపర్లు కాదు, 1-2 కొంచెం రెగ్యులర్ కన్నా సప్లీలోనే కొంచెం టఫ్గా అడుగుతాడు. కొన్నిసార్లు, ప్రతిసారి అడగడు, భయపడట్లేదు కూడా. సో అందుకనే మీరు అలా చేశారనుకోండి అట్లీస్ట్ ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మంచి మార్క్స్ కోసం ఏం కాదు నేను చెప్పాలనుకుంటుంది, అట్లీస్ట్ పాస్ అవుతారు. మార్క్స్ తెచ్చుకుంటేనే గొప్ప అని కాదు, మనం క్లియర్ చేసుకొని హ్యాపీగా మనకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకొని డిప్లొమా కంప్లీట్ చేసేసుకొని బీటెక్ చేయాలనుకుంటే బీటెక్, లేదా జాబ్ చేయాలనుకునే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు. సో అందుకనే నేను ఈ సప్లీకి సంబంధించి చెప్తున్నాను. సో థర్డ్ సెమ్ని అయితే పక్కన పెట్టి థర్డ్ సెమ్ ప్రిపరేషన్ హాలిడేస్లో ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఈ సప్లీని మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి యూజింగ్ దిస్ టిప్. ఓకే, ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు ఎన్ని వస్తే అన్ని రాయండి. మిగతావన్నీ కూడా రిలేటెడ్ స్టఫ్ ఏమైనా గుర్తుంటే రాయండి, లేదా అట్లీస్ట్ ఆ క్వశ్చన్నే 2-3 సార్లు తిప్పి రాయడానికి ట్రై చేయండి. ఇలా రాస్తే మీరు మ్యాక్సిమం పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్ గైడెన్స్ కూడా నేను ఇస్తుంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను. సో అది చూసి దానిలోకి మీరు వచ్చేయండి. సో మీరు అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ సండే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్
అండ్ ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది ఈడీ అనుకుంటా. సో అట్లీస్ట్ పోనీ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఎవ్రీ సండే 2 ఎస్ఏ క్వశ్చన్స్ నేను క్వశ్చన్ నోట్ చేసేసి మీకు ఆ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే సప్లీ ఉన్నదో ఈ మూడిట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అవి చూసి మీరు మీ దగ్గర ఫేర్ చేసుకొని ఒకసారి రీకాల్ చేసుకోండి. ఆ రీకాల్ చేసుకున్న తర్వాత మీరు ఒక టెస్ట్ లాగా మీకు మీరు రాసుకోండి. మీ ఇంట్రెస్ట్ అది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఒక చిన్న సపోర్ట్ ఇస్తాను. నాకు నచ్చిన ఒక 2 క్వశ్చన్స్ని ముందు రోజే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇంటిమేట్ చేసి సండే రోజు మీకు రాయమని చెప్తా. అది మీరు రాసుకొని మీ బుక్లోనే ఉంచుకోండి. నాకేం పెట్టాల్సిన అవసరం లేదు, అంతమంది నేను చూడలేను కాబట్టి ఒక చిన్న సపోర్ట్ లాగా, అంటే మీకు ఎంకరేజ్ చేస్తూ మీరు రాసినట్టయితే మీరే పాస్ అవుతారని చెప్తున్నా. సో ఇదైతే ఈరోజు వీడియో. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి, రాయండి, చేయండి. ఓకేనా? ఖచ్చితంగా మ్యాక్సిమం పాస్ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీకు కావాలనుకున్నట్టయితే సప్లీకి మళ్ళీ సపరేట్గా క్వశ్చన్ పేపర్స్ చదవండి. అవి కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనుకున్నట్టయితే కామన్ సబ్జెక్ట్స్ నుండి నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియోస్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ మీకు చేస్తాను. ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నా. కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ప్రతి సాటర్డే క్వశ్చన్స్ చెప్తాను. దానికి సంబంధించి ఆన్సర్స్ టెస్ట్ సండే రోజు మీకు మీరు రాసుకోవచ్చు. సెల్ఫ్ టెస్ట్ రాసుకోవచ్చు. ఎవరు కరెక్షన్ చేయరు, రాసిన దాన్ని మీరే మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదైతే ఈరోజు వీడియో. ఇంకేమైనా డిప్లొమాకి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఎనీ అప్డేట్స్ వస్తే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.